ఆంటీ, మీరెంత బాధపడుతున్నారో జాను కూడా అంతే బాధపడుతుంది. వివేక్ భోజనం చేయకుండా వెళ్ళాడు కదా, తనకెందుకు బాధ? నా కొడుకు ఎక్కడ పోతే ఏంటి? వాళ్ళ అక్క గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన భర్త గురించి ఆలోచించే సమయం కూడా ఉందా దీనికి? ఎప్పుడూ అక్క అక్క అంటూ అక్క చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. కానీ వాడి గురించి పట్టించుకోవటం కూడానా? వాడే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వాడిని చూసి అలుసుగా భావిస్తుంది అని అంటూ ఉంటే, అదేం లేదంటే ఎంతైనా జానుకు కూడా బాధ ఉండదా? మీరు అలా మాట్లాడితే ఎలా అంటే, చాలా బాధగా ఉన్నట్టుంది జాను కూడా. బాధ ఇది ఎప్పుడు బాధపడదు. ఎందుకంటే వాడి గురించి ఏ రోజు బాధపడటం నేను చూడలేదు అని ఈ విధంగా అంటూ అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే, జాను నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు జాను. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది. కానీ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అక్క స్వార్థం మీ అక్కే చూసుకుంటుంది. చూడు, అసలు నీ గురించైనా వివేక్ గురించైనా ఆలోచిస్తుందా? సరేలే, నేను కిట్టి పార్టీకి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఎప్పుడు మా అత్తయ్య గారిని తీసుకెళ్తావు కదా, మరి నన్నెందుకు రమ్మంటున్నావు? అంటే ఆంటీస్ని కాదు పట్టుకొని వెళ్ళేది, మనలాంటి మన ఏజ్ వాళ్ళు వెళ్ళాలి. అందుకే అని నువ్వు వస్తావా అని అడిగాను. నీకు ఇబ్బంది అయితే వద్దులే, నేనే వెళ్తాను. వద్దు, నేను కూడా వస్తాను, వెయిట్ చేయి, నేను రెడీ అయ్యి వస్తాను అని అంటూ ఇక రూమ్లోకి వెళ్ళిపోగానే, ఏంటి ఏంటి మనీషా, జానుని తీసుకెళ్తున్నావేంటి కిట్టి పార్టీకి? ఎందుకు? ఆంటీ, నేనెందుకు తీసుకెళ్తున్నానో నీకొచ్చాక అంత వివరంగా చెప్తాను. ఇప్పుడు కాదంటీ. ఏంటి, ఏం చేయబోతున్నావు? మీరు కాస్త ఓపిక పట్టనండి, మీకే అర్థమవుతుంది అని మనిషి అనగానే, అసలు మనిషి ఏం చేయబోతుంది అని మనసులో దేవయాని అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఈసారి ఇంట్లో ప్రమాదమో గండమో కాదు అంటే ఏమంటున్నారు? మళ్ళీ మిత్రకు ఏదైనా జరగరాంది? అలా ఏమీ లేదు. వైరం, అన్నదమ్ముళ్ళ మధ్య అక్క చెల్లెల మధ్య వైరం రాబోతుంది. గొడవలు సంభవించబోతున్నాయి. తలో దిక్కు కుటుంబం చెల్లా చెదురు కాబోతుంది. అలా జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. మీరే ఎలాగైనా అప్రమత్తంగా ఉంచండి. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను సరే దీక్షితులు గారు అని విధంగా అంటూ వెంటనే ఇక జయదేవ్ అక్క నుండి ఈ విషయం ఎలాగైనా సరే ఇంట్లో అందరికీ చెప్పాలి అని అంటూ బయలుదేరతాడు. ఇక మరోవైపు ఆఫీస్కి రాగానే లక్ష్మికి వెల్కమ్ అంటూ స్వాగతం పలుకుతారు. ఎంతో అంగరంగ వైభవంగా లక్ష్మిని స్వాగతించగానే లక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఏమైంది, ఏం జరిగింది? బాలా కన్స్ట్రక్షన్స్ మనకి వచ్చింది వదిన అని విధంగా వివేక్ చెప్పగానే, మరి నాకు చెప్పలేదు, చిన్న సర్ప్రైజ్గా ఉంచుదామని నీకు చెప్పలేదు వదిన. అవును లక్ష్మి అని మిత్ర కూడా అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా ఈ కాంట్రాక్ట్ మనకు వస్తుందో లేదో అని కాస్త అనుమానంగా ఉండేది. కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారని చెప్పాక నా మనసు చాలా కుదుటగా ఉంది. ఇదంతా మీ వల్లే కదా మేడం అని అంటూ ఉంటే, లేదు, ఇదంతా కూడా మనందరి వల్లే, మనందరి పని వల్లే ఈ కాంట్రాక్ట్ మనకు వచ్చింది. అవును వదిన, ఇప్పుడు మరో మెట్టు మనం ఎక్కబోతున్నాం. ఇదంతా కూడా మీ వల్లే కదా. మీకు 1 నెల బోనస్ ఎక్కువ ఇస్తున్నాను. అలాగే ఈ కాంట్రాక్ట్ మొదలు పెట్టగానే ఇంక్రిమెంట్ కూడా చేస్తాను అని విధంగా చెప్పగానే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని విధంగా అంటూ ఉంటే, వదిన గుడ్ డిసిషన్ తీసుకున్నాం అని వివేక్ అంటూ ఉంటే మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఎలాగైనా సరే లక్ష్మికి ఈ విషయం చెప్పాలి. అసలు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నా కుటుంబం ఏం అవ్వబోతోంది అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటే, వెల్కమ్ జానో, వెల్కమ్. ఇదిగో మా ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త ఫ్రెండ్ని తీసుకుని వస్తానని చెప్పాను కదా, తనే జానో. ఓ అవునా, హాయ్ జానో. హాయ్ అండి, కూర్చో జానో, టేక్ దిస్ డ్రింక్ అని విధంగా అంటూ ఉంటే వెంటనే డ్రింక్ తాగకుండా జాను చూస్తూ ఉంటుంది. అందరు కూడా డ్రింక్ తాగుతూ సిగరెట్ స్మోక్ చేస్తూ అలా జానును చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే, ఏంటి జాను అలా చూస్తున్నావు, డ్రింక్ తాగు. అయ్యో పర్లేదండి. అవును అవును మనీషా, అసలు జాను అంటే చెప్పాను కదా, లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వీళ్ళక్కే చైర్మన్. ఓ అవునా, మరి తినేం చేస్తుంది? నేనా అండి, నేను హౌస్ వైఫ్. ఏంటి హౌస్ వైఫా? మీ అక్కేమో చైర్మను, నువ్వేమో ఇంట్లో పనిదానివా?
ఎంత చీప్గా ఉంది. సరేలే, మరి మీ హస్బెండ్ ఏం చేస్తాడు? సీఈఓనా? లేదండి, అంటే మా అక్కకు హెల్ప్గా ఉంటాడు. ఓ, పనివాడులా అన్నమాట, అర్థమైంది అని అనగానే పాపం వాళ్ళ అక్క గురించి తెలియక వాళ్ళ అక్క వెనకాలే వెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళ అక్క మాత్రం హై పొజిషన్లో ఉంది. తనేమో ఇదిగో పని దానిలా ఇంట్లో ఉంచింది. మనకెందుకు లేవే, సరేలే ఇక కిట్టి పార్టీ మొదలు పెడదామా? మొదలు పెడదాం, 1,00,000 బెట్ అని విధంగా అనగానే ఏంటి జానో, నువ్వు కూడా పెట్టు. ఏమైంది? నేను డబ్బులు తేలేదు, నా దగ్గర ఎక్కడుంటాయి? అవును కదా, తన దగ్గర లేవు కదా. మనీషా, నువ్వు పెట్టొచ్చు కదా. నేను ఇందాకే నీకు క్రెడిట్ చేశాను కదే, నేను 1,00,000 తెచ్చుకున్నాను. ఇందులో 1,00,000 పెడితే మనకు చిట్టి వెళ్ళిందంటే మన ఖర్చులకు ఉపయోగపడతాయి. ప్రతి సాటర్డే ఇదిగో ఈ కిట్టి పార్టీ చేసుకుంటాం అని ఈ విధంగా మనీషా అనగానే ఇక జాను అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి జానుకి ఎవరు పెడతారు? అయితే జాను, మీ అక్క ఉంది కదా, చైర్మన్ కదా, మీ అక్కకు ఫోన్ చేసి ఒక 1,00,000 నీ అకౌంట్కి కొట్టమను. అప్పుడు నువ్వు కూడా మాతో కలిసి ఆడొచ్చు కదా. అయ్యో వద్దులే, ఏం కాదు, నువ్వు ఫోన్ చేయి అని కావాలని మనీషా రెచ్చగొడుతుంది. అప్పుడు వెంటనే జాను ఫోన్ చేస్తుంది. ఏంటి జాను, ఇలా ఫోన్ చేసావేంటి అని లక్ష్మి అనగానే అక్క నాకు ఒక 1,00,000 కావాలక్క. 1,00,000 ఎందుకు? నేను కిట్టి పార్టీకి వచ్చాను. కిట్టి పార్టీకా? ఏం చేస్తున్నావు అసలు? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఏం వేషాలు ఇస్తున్నావు? ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంట్లో ఉండాలి కానీ అలా బయటికి వెళ్ళడం ఏంటి అని లక్ష్మి కోపంగా అనగానే ఇక వెంటనే జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు నాకు క్రెడిట్ చేయక 1,00,000 అని అనగానే అసలు నువ్వు ఏమంటున్నావు? నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి అని లక్ష్మి అనగానే వెంటనే ఒక్క నిమిషం, మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు అని అంటూ కాల్ని కట్ చేయగానే అప్పుడు వెంటనే కావాలని మనీషా, చూసావా, నీకు డబ్బులు కొట్టమని అడిగితే మీ అక్క 1,00,000 రూపాయలు కొట్టిందా? లేదు కదా. అంటే నీ స్థానం ఎక్కడ ఉందో నువ్వే అర్థం చేసుకో అని విధంగా అనగానే వెంటనే జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మావయ్య గారు ఫోన్ చేశారు. ఏంటి అని లక్ష్మి అనగానే అమ్మ లక్ష్మి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను కూడా మావయ్య. ఏంటమ్మా? బాలా కన్స్ట్రక్షన్స్ మనకే వచ్చింది మావయ్య. అవునా అమ్మ, చాలా సంతోషం, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. నాతో ఏదో మాట్లాడాలని అన్నారు. ఏంటి మావయ్య? నేను ఇంటికి వచ్చాక మాట్లాడతానమ్మా. లక్ష్మి చాలా సంతోషంగా ఉంది, నేను చెప్పే విషయం వింటే బాధపడుతుందేమో అని అంటూ సరే అమ్మ నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక మరోవైపు జాను చాలా మండిపడిపోతూ ఉంటే, చూసావా జాను, ఇప్పటికైనా అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెళ్ళికి ముందు అక్క చెల్లెల బంధం ఉంటుంది. అన్నా చెల్లెల మధ్య పెళ్ళికి ముందు మాత్రమే బంధం ఉంటుంది. పెళ్ళి తర్వాత కుటుంబం అనేది ఏర్పడుతుంది. కాబట్టి తమ కుటుంబం గురించి వాళ్ళే స్వార్థంగా మారిపోతారు. నువ్వు ఇంకా అక్క అనుకుంటూ అక్క గురించి ఆలోచించడం మానేసే. నీకు డబ్బులు కొట్టలేదు, ఇప్పటికైనా మీ అక్క గురించి ఆలోచించి నీ స్థానాన్ని నువ్వు కాపాడుకుంటే మంచిదని నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను శ్రేయోభిలాష్లా అని చెప్పగానే ఇక జాను ఉగ్రరూపంతో మండిపోతూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మనీషా అక్క నుండి వెళ్ళిపోగానే మరోవైపు లక్ష్మి, ఏంటండి అయినా నువ్వు బోనస్ ఇచ్చావు, అలాగే క్రెడిట్ కూడా చేస్తానని చెప్పావు. నన్ను అడగకుండా ఒక్క మాట కూడా అలా నువ్వు మాట ఇవ్వటం కరెక్టేనా చెప్పు? అయినా నిన్ను చైర్మన్గా ఉన్నానని అలా అన్నానండి. ఏదైనా సరే కమిటీతో మాట్లాడాలి. నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకోసారి అలా ఎప్పుడు చేయను. వివేక్ ఏమో సర్ప్రైజులు ఇస్తాడు, నువ్వేమో నీ అంతట నువ్వు నిర్ణయాలు తీసుకుంటావు. మరి నేను